హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో 5 యూజ్‌ఫుల్ కిచెన్ టిప్స్‌తో వచ్చేసానండి. చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చివర్లో. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూసేద్దామండి. మన ఇంట్లో ఇలాంటి పాత టీ షర్ట్స్ ఉన్నప్పుడు పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. చాలా యూజ్ అయ్యి ఒక ఐరన్ అయితే తయారు చేసుకోవచ్చనమాట. అంతే కాకుండా మన మనీ కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చండి ఈ ఐరన్ మీద. ఇప్పుడు ఈ పాత షర్ట్‌ని యూజ్ చేసి టీ షర్ట్‌ని మనం ఎలా రీయూజ్ చేసుకోవాలో చూసేద్దామండి. టీ షర్ట్‌లో ఇలాంటి హ్యాండ్స్ దగ్గర బటన్స్ ఉంటాయి కదండీ! నేనైతే ఈ భాగాన్నయితే కట్ చేసుకుంటున్నాను. మనకు ఎంత ఉందో అంతైతే కట్ చేసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ బటన్ అయితే రిమూవ్ చేయట్లేదు. కరెక్ట్‌గా ఆ కిందకి మాత్రం ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. స్ట్రెయిట్‌గా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే ఒక ఆర్గనైజర్ లాగా మనం ఇన్‌స్టంట్‌గా తయారు చేసుకున్నట్లు. ఈ ఆర్గనైజర్ మాత్రం మనకు చాలా యూజ్ అవుతుందండి. మనకు ఎన్ని కావాలో అన్ని పాత షర్ట్స్ ఉంటాయి కదండీ ఇంట్లో వాటిని ఈ విధంగా ఈ భాగాన్ని మాత్రం కట్ చేసుకోవాలి. చూడండి చాలా సింపుల్‌గా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి స్క్రీన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మనం ఎక్కువగా దీన్ని ఓపెన్ చేయము. అలాగని మడిచి ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేస్తూ ఉంటాము. చూడ్డానికి అస్సలు బాగుండదు. అండ్ ఇలాంటి ఆర్గనైజర్ మనం ఎక్కువగా ఆన్‌లైన్‌లో తీస్తూ ఉంటాము. ఇలాంటి స్క్రీన్స్ అనేవి ఫోల్డ్ చేసుకోవడానికి చాలా మనం కట్ చేసిన భాగాన్ని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి చుట్టుకున్నట్లయితే చాలా బాగా కాకుండా ఈ షర్ట్ పీస్‌కి బటన్స్ ఉండడం వల్ల చాలా చక్కగా మనం ఈ విధంగా టై చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. ఎటువంటి మనం రబ్బర్ బ్యాండ్స్ అలాంటివి వేయకుండా చాలా ఈజీగా ఈ విధంగా మనం క్లోజ్ చేసుకోవచ్చనమాట. బటన్స్‌తో చాలా చక్కగా అందంగా కనిపిస్తుందండి. మనం బయట కొనే పని లేకుండా చాలా ఈజీగా ఇలాంటి పాత షర్ట్స్‌తో ఇలాంటి వాటిని తయారు చేసుకోవచ్చనమాట. స్క్రీన్స్ యొక్క ఆర్గనైజర్, ఫోల్డింగ్ ఆర్గనైజర్ తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. సెకండ్ టిప్ అండి. ఈ ప్రాబ్లమ్ మాత్రం ప్రతి ఒక్కరింట్లో ఈ విధంగా మనం ఫేస్ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా పిల్లల దగ్గర బీట్రూట్ మనం ఈ విధంగా కట్ చేసి పిల్లలకైతే పెడుతూ ఉంటాము. చాలా మంది పిల్లలైతే బీట్రూట్ తినడానికి ఇష్టపడరు. అండ్ ఈ విధంగా మనం కట్ చేయడం వల్ల అసలు నమలడానికి కూడా ఇష్టపడరండి. మా ఇంట్లో అయితే ఈ ప్రాబ్లమ్ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటప్పుడు నేను ఈ విధంగా చేస్తూ ఉంటానండి. మనం ఎక్కువగా బీట్రూట్ పల్యం అలాంటివి చేస్తూ ఉంటాము. సబ్జీ అనేది. అలా చేసేటప్పుడు కట్ చేయకుండా ఈ విధంగా తురిమి వేయండి. ఇలాంటి ఫ్రైస్ చేసేటప్పుడు చాలా లేట్ అవుతుంది. అదే మనం తురిమి వేసినట్లయితే చాలా ఈజీ అవుతుంది. అంతే కాకుండా పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారండి నిమిషాల్లో. ఇలా రైస్‌లో మనం కలిపి పెట్టడం వల్ల. ఎప్పుడు కట్ చేయకుండా ఇలా తురిమి వేయండి. క్యారెట్ లేదా ఇలాంటి బీట్రూట్ అనేది మనం ఫ్రైస్ చేసేటప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మూడవ టిప్. పిల్లలైతే ఇలాంటివి పెయింట్స్ అయితే ఎక్కువగా తీస్తూ ఉంటారు. కలర్ పెయింట్ చేసుకోవడానికి. ఇలాంటి బాటిల్స్ మనం పడేస్తూ ఉంటాము. అస్సలు పడేయకండి. చాలా యూజ్ అయ్యే ఒక ఆర్గనైజర్ తయారు చేసుకోవచ్చు. ఇందులో మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక డబుల్ సైడ్ టేప్ తీసుకున్నానండి. ఇక్కడైతే మనకు 3 పెయింటింగ్ ఇలాంటి క్యాప్స్ ఉన్నాయి కాబట్టి మీరు జస్ట్ ఇలా 3 పీసెస్ తీసుకొని కొద్దిగా ఈ విధంగా వెనకాలకైతే క్యాప్ దగ్గర కాకుండా ఈ విధంగా ముందరకైతే అంటించుకుంటున్నానండి ఓపెన్ చేసే దగ్గర. ఇలా 3 పీసెస్‌ని మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసి ఇప్పుడు పైన ఉన్న పేపర్‌నయితే రిమూవ్ చేసుకొని గోడకైతే తగిలించుకుంటున్నాను. ఇప్పుడు మన మనీని సేవ్ చేసి ఒక ఆర్గనైజర్ తయారు చేసుకున్నామండి. చాలా యూజ్ అవుతుంది. ప్రతిరోజు ఇలాంటి బ్రషెస్ మనం హ్యాంగింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి పెయింటింగ్ క్యాప్స్‌ని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. చాలా యూజ్ అవుతుందండి. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నాలుగో టిప్ అండి. ఈ ప్రాబ్లమ్ అయితే ప్రత్యేకంగా చలికాలంలో చాలా ఫేస్ చేస్తూ ఉంటాము. ఎక్కువగా మనం ఈ విధంగా చలికాలంలో జర్కిన్స్ అనేవి వేస్తూ ఉంటాము. కానీ వీటిని మనం అప్పుడప్పుడు ఉతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో ఎండలనేవి చాలా తక్కువగా ఉంటుంది. ఇవి అస్సలైతే ఆరవు మనకు టయానికైతే. ఇంకొకటి లోపలైతే చాలా నీట్‌గా ఉంటుంది. బయట మాత్రం ఈ విధంగా ఎక్కువగా ఆయిల్‌నెస్ మరియు డస్ట్ అయిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో మనం ఉతకకుండా ఈ పైన మాత్రం మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ జిడ్డు మరియు మరకల్ని చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క టిప్‌తో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ జర్కిన్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామండి. వాటర్‌లో అయితే డిప్ చేయకుండా ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది. ఇక్కడైతే చూడండి నేను ఇలాంటి మురికైన ఒక జర్కిన్ తీసుకున్నాను. ఇక్కడైతే ఒక బౌల్ తీసుకున్నానండి. తీసుకొని ఇందులో నేను బాగా మరిగించుకున్న వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఈ టిప్‌లో మాత్రం వేడి నీళ్ళైతే చాలా కావాలి మనకు. అప్పుడే బాగా అది క్లీన్ అవుతుంది. ఇక్కడ నేను బాగా మరిగించుకున్న వాటర్ అనేది తీసుకుంటున్నాను. తీసుకొని ఇందులో అయితే ఒక స్పూన్ అంతా బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా అయితే ఇందులో వెనిగర్ అయితే యాడ్ చేస్తున్నాను.
బాగా మంచి వెనిగర్ అయితే క్వాలిటీ ఉన్న వెనిగర్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. కొద్దిగా ఇందులో వెనిగర్ అయితే యాడ్ చేసి మన ఇంట్లో డిష్ వాషర్ ఉంటుంది కదండీ! లేదా దీని ప్లేస్‌లో మీరు వాషింగ్ మిషన్ లిక్విడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా సర్ఫ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా దీన్నయితే మిక్స్ చేసేయాలండి. చేతులైతే పెట్టకుండా డైరెక్ట్‌గా ఒక స్పూన్ తీసుకొని బాగా ఈ విధంగా మిక్స్ చేసేయండి. మనం వేసిన అన్ని ఐటెమ్స్ అనేవి బాగా కలిసిపోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక టవల్ తీసుకున్నానండి క్లీన్ చేసుకోవడానికి. ఈ టిప్ మాత్రం వేడి నీళ్ళు చాలా వేడిగా ఉండాలి. అప్పుడే మనకు చాలా బాగా పనిచేస్తుందండి. చూడండి వేడిగా ఉన్నప్పుడే జాగ్రత్తగా ఈ విధంగా టవల్‌లో కొద్దిగా డిప్ చేసి ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్నట్లయితే అందులో ఉన్న జిడ్డు, మరకలు చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. మనం వాటర్‌లో డిప్ చేయకుండా ఈ చలికాలంలో చాలా ఈజీగా జర్కిన్స్ అనేవి ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. మొత్తం ఈ వాటర్‌ని జర్కిన్‌కంతా అప్లై చేసి నెక్స్ట్ టైము సేమ్ వాటర్‌లో కాకుండా ఇంకొక వాటర్‌లో మంచి నీటిలో ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. మనకైతే ఎటువంటి తొందర లేకుండా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అదే కాకుండా ఇది బయట ఇది జర్కిన్ కాబట్టి మనకు లోపలికైతే వాటర్ అయితే అస్సలు వెళ్ళదు. తేమ కూడా కాదండి. చాలా సింపుల్‌గా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చనమాట. లోపల ఈ విధంగా వాటర్‌నెస్ లేకుండా, తేమ కాకుండా మొత్తం ఈ విధంగా నేను అప్లై చేసుకుంటున్నాను. ఈ వాటర్‌నయితే అప్లై చేసి నెక్స్ట్ అయితే అంతా అప్లై చేసిన తర్వాత మంచి నీటిలో అయితే ఇంకొకసారి అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ ప్రాసెస్ అయితే మనం క్లీన్ చేసేటప్పుడు చైర్ మీద ఈ విధంగా హ్యాంగింగ్ చేసి క్లీన్ చేసినట్లయితే చాలా ఈజీగా అది క్లీన్ అయిపోతుంది. చాలా సింపుల్‌గా ఈ విధంగా ఈ టిప్‌తో మనం జర్కిన్స్ అనేవి చలికాలంలో ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి లోపలైతే కొద్దిగా కూడా వాటర్ అయితే అస్సలవ్వదు. అండ్ మనం బయట గాలికి ఇది ఆరిపోతుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ చలికాలంలో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఐదో టిప్ అండి. ఈ టిప్ మాత్రం ప్రతిరోజు చాలా చాలా యూజ్ అవుతుంది. ముఖ్యంగా చలికాలం. ఈ టిప్ అనేది మనం ప్రతిరోజు సాయంత్రంలో ముఖ్యంగా హాల్ లేదా బెడ్‌రూమ్‌లో మంచం కింద చేయడం వల్ల చాలా చాలా యూజ్ అవుతుందనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ఒక చిన్న మట్టి దీపం తీసుకున్నానండి. ఇక్కడ నేను ఆవు నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాను ఈ టిప్‌కైతే. మీరు దీని ప్లేస్‌లో నార్మల్ ఆయిల్ దీపం కూడా యూజ్ చేయవచ్చు. కొద్దిగా ఒత్తయితే ఈ విధంగా తయారు చేసుకొని ఆవు నెయ్యిలో అయితే డిప్ చేసి మిడిల్‌లో అయితే ఉంచుకుంటున్నాను. ఇందులో అయితే కొద్దిగా నేను పచ్చ కర్పూరం యాడ్ చేస్తున్నానండి. మనం ఎక్కువగా దీపాన్ని వెలిగిస్తుంటాం కదా! దేవుడి దీపాన్ని. అది కొద్దిగా తీసుకుంటున్నాను. పచ్చ కర్పూరం అనేది తీసుకున్నట్లయితే ఇంట్లో ఒక మంచి స్మెల్ ఉంటుందండి. ఇంకొకటి నెగెటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్తుంది. అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. ఈ పచ్చ కర్పూరానికి ఈ విధంగా వెలిగించుకుంటున్నాను. వెలిగించుకున్న తర్వాత ఇంకొక ఐటెమ్ యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల మన ఇంట్లో ముఖ్యంగా చలికాలం లేదా వర్షాకాలంలో దోమలైతే ఎక్కువగా ఉంటాయి. అలాంటి టైంలో మనం ఈ చిట్కా మనం చేసినట్లయితే చాలా బాగా పనిచేస్తుందనమాట. ముఖ్యంగా మంచం కిందయితే మనం పడుకునేటప్పుడు నైట్‌లో అయితే ఖచ్చితంగా ఈ దోమలైతే వచ్చి ఎక్కువ కరుస్తూ ఉంటాయి. అలాంటి టైంలో ప్రతి సాయంత్రం మనం ఈ విధంగా ఈ దీపాన్ని వెలిగించినట్లయితే అంటే మంచం కింద, సోఫాస్ కింద అలా మనం ఈ విధంగా వెలిగించినట్లయితే జాగ్రత్తగా బట్టలకు అంటుకోకుండా ఈ టిప్ మనం ఫాలో అయినట్లయితే చాలా చక్కగా వర్కౌట్ అవుతుందండి. అంతే కాకుండా బ్యాడ్ స్మెల్ ఉన్నట్లయితే ఒక మంచి సువాసన ఇస్తుందండి. ఈ దీపం మనం వెలిగించేటప్పుడు. ఇంకొకటి ఇందులో నెగెటివ్ ఎనర్జీ అనేది కూడా బయటకు వెళ్తుందనమాట. ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇంట్లోకొస్తుంది. ఈ విధంగా మనం ఈ దీపాన్ని వెలిగించుకున్నట్లయితే ముఖ్యంగా ఇందులో మనం పచ్చకర్పూరం మరియు బిర్యానీ ఆకు వేసాం కాబట్టి చాలా మంచి విషయాలున్నాయండి. ముఖ్యంగా మనకు ఆరోగ్యపరంగా కూడా మంచిది. అంతే కాకుండా శాస్త్రపరంగా కూడా మంచిదనమాట. ఈ విధంగా మనం వెలిగించుకోవడం వల్ల మనం దీపాన్నయితే వెలిగించి బిర్యానీ ఆకునైతే ఈ విధంగా కాల్చుకోవాలండి. ప్రతిరోజు ఈ చిట్కా ఫాలో అయినట్లయితే ఇంట్లో ఒక నెగెటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్తుంది. అదే సమయంలో ఇంట్లో దోమలు గాని, చిన్న చిన్న దోమలు మరియు కరిచే దోమలు కూడా చాలా చక్కగా బయటకైతే వెళ్తాయండి. అస్సలు ఉండవు. ఈ చిట్కా ఫాలో అయినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఎలా ఉందో ఈ టిప్స్ అనేవి ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.